ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు. ఈ యొక్క చివరి శనివారం, ఈ యొక్క సంవత్సరానికి ఇది చివరి శనివారం, 30వ తేదీన దేవుని యొక్క సన్నిధిని విధంగా మనం ఆనందించడానికి, మనం సంతోషించడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లింపాలి. మన యొక్క బంధువులు, రక్త సంబంధికులు, మన యొక్క పరిచయస్తులు ఈ రోజున జనవరి 1వ తేదీన చూసిన వాళ్ళం ఈ చివరి రోజుకు చూడలేకపోయాం. దేవుడే మనల్ని ఆయన ఈ విధంగా కాపాడి సంరక్షించి నడిపిస్తూ ఉన్నారు. మళ్ళా చెప్తున్నాను, మనం రాబోతున్నటువంటి ఆ కాలాన్ని నూతనంగా మనం క్యాలెండర్గా మనం ఒక కాలాన్ని భావించి అందులో ప్రవేశించబోతున్నాం కనుక ఆ సంవత్సరంలో మనం దేవుని ద్వారా నడిపించబడిన నిమిత్తమై దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మళ్ళా జ్ఞాపం చేస్తున్నాను, పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసం పోయరు, పోస్తే అది పగిలిపోతుంది, పిగిలిపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసమే పోస్తారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగలి. చివరి రోజున శుద్ధీకరణ కూడిక, ఈ మాట దేవుని యొక్క ఆత్మ మనకు చెప్తున్నటువంటి వాక్య భాగం. యేసయ్య కూడా భూమిని విడిచి మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయే ఆ సమయము, కాలము సమీపమైందని ఆయన గుర్తించినప్పుడు లేచి ఆయన ఆ యొక్క భోజన పంక్తిలో నుండి లేచి తన నడుమునకు టవల్ కట్టుకొని శిష్యుల పాదాలని కడగటం ప్రారంభించాడు. అందరినీ కడుగుతూ వస్తున్నటువంటి సమయం. ఆ సమయంలో చివరిగా పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నువ్వు నా పాదములు కడుగుతావా? నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు దేవుడివి, నువ్వేంటి నా పాదాలు కడగటం ఏంటయ్యా అని యేసు ప్రభును వారిస్తుంటే యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, పేతురు, నేను నిన్ను కడగని ఎడలా, నేను నీ పాదములు కడగకపోతే నాతో నీకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు, నాలో నీకు పాలు దొరకదు. ఎప్పుడైతే యేసయ్య ఆ మాట చెప్పాడు, వెంటనే పేతురు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా, నా పాదాలు మాత్రం కాదయ్యా, నన్ను తల మొదలుకొని తల నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నన్ను బాగుగా కడగండి, ఎందుకంటే నాకు నీలో పాలు కావాలి, నీలో భాగం కావాలి నాకు అంటూ ప్రభువుని అర్థించాడు పేతురు, దావిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శుద్ధీకరణ ఎందుకు అని అంటే మనము గుర్తించాల్సినటువంటి మాట, శుద్ధీకరణ దేవునితో మనము ఐక్యపరచబడేటట్లుగా, దేవునిలో మనకు పాలు దొరికేటట్లుగా, మనోహరమైన స్థలములలో నాకు పాలు దొరికెను అని దావీదు రాజు తన కీర్తనలో రాశాడు. ఆ విధంగా దేవునితో మనకు పాలు కావాలంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం పరిశుద్ధులంగా ఉండాలి. దావీదు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు అని 12వ అధ్యాయంలో. అంటే మనం దేవునిలో పాలు పొందాలంటే ముందు పరిశుద్ధత ఉంటేనే నువ్వు ఆయన చూడగలుగుతావు. నువ్వు ఆయన చూడలేకపోతే ఆయనలో నీకు ఎలా పాలు దొరుకుతుంది? కాబట్టి దేవునిలో మనకు పాలు కావాలంటే దేవుని ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. దేవుని ద్వారా పరిశుద్ధపరచబడడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఆ విధంగా అప్పగించుకుంటామో ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. దావీదు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇలా తేటగా చెప్తుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటాం. వెలుగులో నడవటం అంటే రాత్రిలో నడవనక్కర్లేదా? వెలుగులో ఉంటే చాలా అన్నట్టే దాని ఉద్దేశం అది కాదు. వెలుగులో ఉన్నంటే యథార్థత, పవిత్రత, పరిశుద్ధత, ఏ విధమైన కల్మషం లేకుండా, ఏ విధమైనటువంటి రహస్యము లేకుండా వెలుగులో ఉన్నట్లుగా, ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనమును వెలుగులో ఉన్నట్లయితే ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. మన పాపములు మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతులను మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడని దావీదు, యోహాను, అపోస్తలుడు ఆ పత్రిక రాస్తూ చెప్తున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మరింతగా ఈ శుద్ధీకరణ, ఈ 5 రోజులుగా ఎందుకు ఈ శుద్ధీకరణ వాక్యాలు ఈ విధంగా చెప్తున్నామనంటే,
నా ఆత్మతో నేను ప్రేరేపించబడి చెప్పట్లేదు, దేవుని యొక్క ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి ఈ మాటలు చెప్తున్నాను. మనము ఎంతగా పవిత్రపరుచుకుంటామో, ఎంతగా శుద్ధీకరణకు అప్పగించుకుంటామో, దేవా నన్ను బాగా కడగండి, బాగా పరిశుద్ధపరచండి, నా అతిక్రమలు పోవునట్లుగా నన్ను బాగా పవిత్రపరచు, హిమము కంటే నన్ను తెల్లగా చేయి. 51వ కీర్తనలో పితరుడు దావీదు రాజు ఆ మాట రాశాడు. ఆ విధంగా మనం ఎంతగా దేవుని దగ్గర అప్పగించుకుంటామో అంతగా మనకు పవిత్రపరచబడటం మాత్రమే కాకుండా మనము దేవునిలో పాలు పొందుతున్నాము, దేవునిలో భాగస్థులమైపోతున్నాం. దేవుడు మనము దేవునిలో నిలిచినటువంటి ఒక గొప్ప స్థాయి, ఒక స్థితి, మనకు ఔన్నత్యం కలుగుతుంది. మరి ఈ రోజున దేవునికి అప్పగించుకోగలుగుతున్నావా? సరెండర్ అవుతున్నావా? నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా, నన్ను నేను పూర్తిగా అప్పగించుకుంటున్నాను. నా అరికాలు మొదలుకు నేను నడినెత్తే వరకు అపాదమస్తుకు నన్ను కడిగి పవిత్రులుగా చేయండి. మనం స్వబుద్ధిని ఏమైనా ఆధారం చేసుకున్నామేమో. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే సామెతల గ్రంథం చెప్పింది కదా 3వ అధ్యాయం, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. నేను జ్ఞానాన్ని కదా నేను ఎప్పుడైతే అనుకుంటావో నీవు దుష్టుడు అవుతున్నావు, దుష్టత్వంతో నింపబడుతున్నావు, పాపం చేసిన వ్యక్తి అయిపోతున్నావు. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నేను జ్ఞానిని అని అనుకోకుండా దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి సరెండర్ అయిపోవాలి. నీ యొక్క రాబడి విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో నీవు నమ్మకమైన దశంభాగాలు దేవునికి అప్పగించావా? ప్రార్థన విషయంలో, నీ ఆస్తి విషయంలో, నీ యొక్క సంపాదన విషయంలో నమ్మకస్తుడిగా ఉన్నావా? దశంభాగాల విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రార్థనలకు వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉన్నావా? ప్రతి ఆదివారపు ప్రార్థనలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు? ప్రతి సంఘ కూడికలలో, క్రమాల్లో ఎలాగ నమ్మకస్తుడిగా ఉన్నావు? దేవుడు నీ మీద మోపినటువంటి ఆ భారాన్ని బట్టి నువ్వు వెళ్ళి ఎంతమందికి సువార్తను ప్రకటించగలిగావు? సంఘంతో పాటు ఎంతగా నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించావు? ఎంతకాలం సువార్త మనం చేయకుండా ఆగిపోయాం? సువార్త లేకుండా, సువార్త వినిపించకుండా, సువార్త ప్రకటించకుండా, నీకు నీవుగా వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పకుండా నీవెంతకాలం ఆగిపోయావు? వీటన్నిటి విషయంలో, నీ కాలం విషయంలోనూ, నీ రాబడి విషయంలో, నీ ఆస్తి విషయంలో దేవునికి భాగం ఇవ్వకుండా ఉండటం కూడా నువ్వు దొంగిలించిన వ్యక్తివి, నువ్వు దొంగవి. దొంగలకు దేవుని రాజ్యము రాదని 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ఈ యొక్క సమయంలో నిన్ను నీవు ఏ విధంగా దేవునికి అప్పగించుకోవాలి? ఏ విధంగా అంటే, అయ్యా నేను మర్చిపోయినా, నాకు జ్ఞాపకం రాకపోయినా, నాకు తెలియని ఇది తప్పు అని కూడా తెలియని కొన్ని విషయాలు నాలో ఉన్నాయి, వాటన్నిటిని గురించి నాకు తేటగా మీరు తెలియచేస్తూ నా యొక్క ప్రతి అతిక్రమం నుండి, నా ప్రతి దోషం నుండి, నా పాపం నుండి నన్ను బాగుగా కడిగి పవిత్రంగా చేయండి అని నువ్వు ఆయనకు అప్పగించుకున్నప్పుడు నిత్యముగా దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిత్యముగా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆయన కడిగి పవిత్రం పరుస్తాడు. ఎందుకు ఈ యొక్క శుద్ధీకరణ అంటే మనకు దేవునిలో పాలిభాగస్తులు కావాలి. సహోదరులతో ఐక్యత, ప్రేమ, తగ్గింపు, క్షమాపణ, ఈ యొక్క సహవాసం, ఈ ఐక్యత, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ద్వేషించడం మానేసేయాలి, క్షమించడం మానేసి, మనం ద్వేషించడం మానేసి క్షమించడం నేర్చుకోవాలి. మనకు క్షమాపణ అనేది లేకపోతే, మనం మన్నించడం అనేది లేకపోతే దేవుని ఎదురు నుండి కూడా మనకు మన్నింపు దొరకదన్న విషయాన్ని మర్చిపోవద్దు. యేసయ్య చెప్పిన ఉపమానంలో ఆ విషయాన్ని మనకు జ్ఞాపం చేశాడు కదా. ఒకడు యజమానుడు తను పట్టుకున్నప్పుడు, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను కట్టడానికి నా దగ్గర ఓర్చుకో, నేను కడతాను, కొంచెము టైం ఇవ్వండి అని బ్రతిలాడుతుంటే ఆ యజమానుడు అన్నాడట, నువ్వేం కట్టొద్దు, నీ యొక్క డబ్బు మొత్తం నువ్వు కట్టాల్సిందంతా కూడా నేను క్షమించేస్తాను, నిన్ను ఫ్రీ చేస్తున్నాను, విడిచేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు అతడు సంతోషంగా బయటికి వెళ్ళిపోతున్నాడు. తనకు ఎవడో ఒకడు కొంచెం డబ్బులు ఇవ్వాలి, మన భాషలో మనం చెప్పుకుంటే ఒక 100 రూపాయలు అనుకుందాం. ఆ 100 రూపాయలు ఇవ్వాల్సిన వాడిని పట్టుకొని అంటాడు, నువ్వు మర్యాదగా నా డబ్బు కడతావా లేదా అని. అక్కడేమో 10,000 రూపాయలు ఆయనని క్షమించేశాడు, ఈడేమో 100 రూపాయలు క్షమించలేకపోయాడు. ఈ 100 రూపాయలు నువ్వు కట్టలేదు కాబట్టి నేను తీసుకెళ్ళి ఆ యొక్క జైల్లో వేయిస్తానని తీసుకెళ్ళి జైల్లో వేయించేశాడు. ఈ విషయమై తోటి దాసులు వెళ్ళి యజమానికి చెప్పాడు, అయ్యా నువ్వు 10,000 రూపాయల వరకు క్షమించావు కదా, వాడైతే కనీసం 100 రూపాయలకు కూడా క్షమించలేకపోయాడు. మళ్ళా యజమానుడు అని పిలిపించి, చెడ్డ దాసుడా, నేను నీకు 10,000 రూపాయలు క్షమించాను కదా, నువ్వు 100 రూపాయలు కూడా క్షమించలేవా అన్నటువంటి ఆ సంభాషణతో ఏమంటాడు ముగింపు, నువ్వు కూడా కడపటి కాసు చెల్లించేంత వరకు నిన్ను తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి, బంధించేశాడు. ముగింపు ఘోరమైపోయింది.
ముందేమో క్షమాపణ పొందాడు, ఆ తర్వాత అదే యజమాని చేత శిక్షించబడ్డాడు. ఈ రోజున మనకు కూడా క్షమాపణ లేకపోతే, క్షమించకపోతే మనము కూడా దేవుని ద్వారా శిక్షించబడతామన్న విషయంలో ఏమాత్రం ఆ అనుమానానికి తావేలేదు. మనం మనసారా క్షమించాలి. దేవుని అడుగు, ఎవరిని క్షమించలేకపోయాను, ఎవరి మీద నాకు ద్వేషం ఉంది, ఎవరి మీద నాకు క్రోధం ఉంది, ఎవరి మీద నాకు కక్ష ఉంది, ఉపసించండి. ఒక్క రోజైనా ఉపసించి దేవుని దగ్గర ప్రాధేయపడండి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి, దేవుని యొక్క రక్తంతో కడగబడండి, ఆయనతో ఆయన యొక్క సన్నిధిలో పాలిభాగస్తులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. మహిమలో ఉంటాం. మనం క్రొత్త సంవత్సరం కొరకు మాత్రమే కాదు, ఈ శుద్ధీకరణలో ప్రభుతో యుగయుగాలు ఉండడానికి మనం సిద్ధపడాలి. ప్రభు మనకు తోడుగా ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క నాయనా చక్కటి శుభ గడియ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం అయ్యా ఈ చివరి రోజు శనివారం దినాన అయ్యా మీ యొక్క నాయన సన్నిధిని మాకు అనుగురించి మీ ఆత్మ చేత మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. ఈ యొక్క సంవత్సరం ప్రారంభం చూసిన వాళ్ళలో మా యొక్క తోటి వ్యక్తులలో కొంతమంది లేకుండా పోయారు. ఈ రోజున మీ యొక్క కృపా కనికరం దయను బట్టి, వాత్సల్యతను బట్టి మేము సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి మీ స్తోత్రం. ఈ శుద్ధీకరణ కూడిక దినాలలో నా ప్రభువా అయ్యా మీ యొక్క ఆత్మ చేత నాతో మాతో మీరు మాట్లాడి, అయ్యా మీ యొక్క దాసుడు పేతురు గారి ద్వారా మీరు మాకు కొన్ని విషయాలు తేటగా తెలియపరిచారు నాయన. అవును తండ్రి, మీరు ద్వారా మేము కడగబడి పరిశుద్ధపరచబడితే మీలో మాకు పాలు భాగం స్వాస్థ్యము దొరుకుతుంది కదా. ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఈ రోజున ప్రభువా ఎవరైతే ఇంకా ఏ పరిస్థితుల్లో మీ ద్వారా అయ్యా పవిత్రపరచబడడానికి ఇంకా సిద్ధపడలేదో వారందరితో మీరు మాట్లాడి నేను ఈ దినాన్ని కూడా వారి యొక్క నాయన జీవితాలు మీరు దర్శించారు, మాట్లాడారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి హృదయాన్ని మీరు తెరిచినందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా మీరు ఇంకనూ నాయన ప్రతి వారి నిమిత్తమై తండ్రికి విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ యొక్క సమయంలో మీ ద్వారా కలుగుతున్న పవిత్రతను పరిశుద్ధతను నాయన పొందుకొని మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడ్డకు సహాయం వచ్చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామమున ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడి వరకు ప్రాముఖ్యంగా ఆయన ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయనతో పాలిభాగస్తులు అవ్వడానికి ఇష్టపడిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. మీ అందరికీ ప్రభుపేట శుభములు తెలియజేస్తున్నాను. నిత్యముగా ప్రభు మీకు తోడై ఉండి సంవత్సరం అంతా కాపాడాడు. కృతజ్ఞతతో ఆయన ద్వారా పవిత్రపరచబడుతూ ఆయనలో ఈ యొక్క క్రొత్త సంవత్సరానికి మాత్రమే కాదు పరలోకంలో ఆయనతో యుగయుగాలు ఉండేటట్లుగా మనం సిద్ధపడాలి. ప్రభు మీకు ఆ విధంగా సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రభుపేట వందనాలు. అదే సమయంలో అడ్వాన్స్డ్గా హ్యాపీ న్యూ ఇయర్. ప్రభు మీకు రాబోతున్న ఆ యొక్క ప్రతి సంవత్సరం అంతా కూడా మీకు క్షేమము, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యం అనుగ్రహిస్తూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆయన దీవించును గాక. ఆమెన్. మీరు కూడా మా గురించి మానక ప్రార్థన చేయాలని పరిచర్యలో ఇంకనూ ఆయన యొక్క రాకడ పర్యంతం ఈ యొక్క శ్వాస దేవుడి శరీరం ఉంచినంత వరకు నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో జీవించాలని మా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనందరికీ తోడే ఉండినుగా.